బాగా ఎక్కువ పెట్టుకుంటూ పోతే క్లాత్ పెడుతుంది. పుట్టుకు ఎక్కువ పెట్టాలంటే ఎక్కువ కొంచెం పెట్టి అట్లా షోలర్ ఎక్కువ పెట్టినా 5:30 వస్తుంది నిన్నండి. 5:30. ఇది సేమ్ ఉండాలి సమానం. ఇక్కడ ఎంతనో ఇక్కడ అంత ఉండి మనం కరెక్ట్ ఇడికి మార్కింగ్ కొట్టుకోవాలి. ఇన్ని రోజులు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినట్టు పెట్టి అది ఎంత కొలవాలి, కొంచెం తిప్పి కొంచుకొని చూసుకోవాలి. కరెక్ట్ వస్తా 6 ఒకటి బాగా వీడికైతే 1.5 వస్తుంది. ఇది ముందుగా ఇంత వచ్చిందా? కట్ చేసుకోవచ్చు. ఓకే, మనం కుట్టేసేటప్పుడు ఇక్కడ కుట్టేసుకోవాలి. చేతులు వేరే ఇంకా లేదా ఉన్నాయో ముక్కలు. గట్టిగా అయింది. చిన్న అమ్మాయి పెట్టి చూసినాను, ఇప్పుడు చూసాను నేను. అప్పుడు హైదరాబాద్ పోతే నీకు చెప్పేది ఇప్పుడు ఇక మా చుట్టాలు అందరికీ ఇప్పుడు అయితే దీన్ని ఇంక ఇటు 1/2 ఇంచ్ ఎక్కువ పెంచుకోవాలి. 2.5 పెట్టు. 2.5కు ఇది కలుపుకోవాలి. కలుపుకొని మరలు దీంతో తీసుకోవచ్చు.
ఏం కుడతావు మరి ఇప్పుడు కుట్టుకోపోయి అలా టైం చేయవు. ఇది చూసుకొని ఇక్కడ 4 హుక్స్ కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ మనం గల్ల తీసుకున్నాం కదా, మళ్ళీ గల్ల కాడికి వెళ్ళి ఒక పై భాగమే ఇటు కుట్టుకు. ఇక్కడ మళ్ళీ ఈ పెద్ద పట్టు అతుకోవడానికి పిరిటుకు ఇక్కడ కొంచెం కాపించు ఇక్కడ మొత్తం. ఇప్పుడు ఇట్లా నీకు ఈ కొలత కన్నా ఇట్లా చెప్తా. ఇప్పుడు ఈడుకుని ఈడికి ఎంత ఉంది, కరెక్ట్ 3 ఉంది. 3 అంటే మనం పెట్టింది ఎంత ఉంది, 4.5. అటు సైడ్ ఇటు సైడ్ కుట్టుకోతుంది కదా. ఇప్పుడు 1.5 ఎక్కువ పెట్టు అవుతుందా? ఎందుకు పెడుతున్నావు ఇప్పుడు నువ్వు? మళ్ళీ కూడా ఎక్కడ చూసినావు? ఇప్పుడు 3ఏరా. ఇప్పుడు అదే 3 పెట్టు. నువ్వు 4వ ఉక్స్ కాడ పెడితే ఇంకొక ఇంచ్ ఎక్కువ వస్తుంది. 4వ ఉక్స్ ఏడు ఉంది, 3 కాడ లేదు. పెద్ద కాదు, ఇగో ఇప్పుడు అటు కుట్టుకోవద్దా, మళ్ళీ ఇక్కడ ఆపించి కుట్టుకో, ఆపించి పీరియడ్ ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి అన్నట్టుగా. అట్లా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకో, 1 ఇంచున్నర వస్తాను. ఇక మళ్ళీ మనం ఇప్పుడు ఇదికెళ్ళి ఇది ఉందా, ఇది సుత పెట్టుకోవాలి. ఎంత గ్యాప్ అని 3 పెద్ద పట్టి ఎంత ఉంది, పావు కన్నా 3 ఉంది. 4 ఇక 4 పెట్టుకో, బాగా దూరం అయితే 4 కరెక్ట్ పెట్టుకోవాలి. అది ఇట్లా 3.5 సరిపోద్ది. బాగా దూరం అయింది కదా, బాగా దూరం అవుతుంది. 3 పెడతారు ఆ నుండి ఇడికి. అంటే సన్నగా ఉన్న వాళ్ళకు ఇంట్లో ఎడలు పెరిగింది కదా బాగా. ఇట్లా మళ్ళీ 3.5 పెట్టినావా? 3.5 పెడితే 4.5 వరకు పీరియడ్ రావాలి. 1 ఇంచు రావాలి. 1 ఇంచు పీరియడ్ రావాలి. ఇటు సైడ్ రావాలి, అటు సైడ్ రావాలి. హాఫ్ ఇంచు పెరగాలి, ఇట్లా పట్టుకొని హాఫ్ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు. ఇటు సైడ్ హాఫ్ అయితే ఇటు సైడ్ హాఫ్ పోతుంది కదా. ఇప్పుడు ఈడికెళ్ళి ఇటులు ఇది ఎంత దూరం ఉందో గ్యాప్ పెట్టుకున్నావు కదా. అసలు 3 ఇటు పెట్టి 3 కుల కుట్టు రావాలి మరి. ఇప్పుడు ఇది నేను 3.5 పెట్టిన. ఇవాళ వెళ్తలేరా? 3 పెట్టు, అక్కడ నుండి ఇక్కడికి 2 కలిపి పీరియడ్ వేయాలి. 3 పెట్టే, నువ్వు 4 పెట్టినావు కదా ఫస్ట్, ఇంకోటి 3 పెట్టు. చీర ఇయ్యలే కావచ్చు, ఇట్ట అయిపోయింది. ఇది ఎంత వచ్చిందో ఇక్కడికి దీన్ని కలుపుకోవాలి. 91 మళ్ళీ 91 15 13 ఒక్క పెట్టి స్వేట్. ఆరు ఉంటే మనకి పీరియడ్కు మళ్ళీ కొట్టుకు మళ్ళీ ఇక్కడ ఆపించి 7 పెట్టుకోవాలి. అర్థమైందా? ఇక్కడికి ఇప్పుడు అర్థమైందా? కరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా మధ్యలోకి పట్టి ఎత్తాం. ఈడికి టేప్ తోడు కొలుచుకుంటే అయిపోతుంది. దూరం ఎంత అంతే. 3 ఎవరికైనా 3 బాగా చెస్ట్ పార్ట్. ఇగో ఇక్కడ కొంచెం గిన్నెల కొద్దిగా ఇవ్వాలి, ఇక్కడ దేల కొట్టాలి. ఈ పై దాకా సుఖం గిన్నె ఇలా ముడతలు వస్తాయి అంట కదా సంతలలో, అట్లా రాకుండా ఉండడానికి. సెంటర్ అటు ఇటు మధ్యలో కదా. అయ్యేసుడు ఇది కూడా అన్న, ఇది కొంచెం కిందికి 3 అటు డబల్ ఉండాలి, ఇటు కొంచెం కిందికి.
అంతే. ఇది ఇక్కడ అదే ఎక్కడికన్నా అదే అదే వస్తుంది, ఎక్కడికక్కడ ఉండదు. అది అట్లా ఏం లేదు, ఇక్కడ కావాలి. వీడికి రెండు ఇది సుత్తి ఇక్కడ దాకా వచ్చింది. దూరమే మధ్యలో గ్యాప్ రెండు ఉండాలి. రెండు ఉండాలి. ఇటు అడ్డం మార్కింగ్ పెట్టింది రెండు ఉండాలి. మెయిన్ ఆఫ్ వెనకటి ఏం చేసింది, ఇటు కొంచెం కుట్టుకు, ఇటు కొంచెం కుట్టు, కింద నుంచి పెట్టుకున్నాక మళ్ళీ మనం ఇక్కడ మీద రెండు పెట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ పిన్స్ ఇంకా బాగా డీప్ కావాలంటే 3 పెడతాను ఒక్కొక్కరికి. మీ మమ్మీకి ఒక ఆ పిన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇక్కడ ఇలా కలపాలి, రెండు కాడికి కలపాలి. మొత్తం బ్లౌజ్ ఇప్పి పరిచిందట మా గన్నగారు, మిషన్ కొనుక్కుంది, ఏడ నేర్చుకోవాలి, ఇప్పి పరిచయం చేసింది. దీన్ని మనం బ్లౌజ్కి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఉన్న బ్లౌజ్ అంత వచ్చిందా లేదా. భుజాలు పడిపోయి కుట్టుకు చూసుకొని అన్నీ ఇన్ని రోజులు ఉంటాయి ఈ పని. సార్ కరెక్ట్ వచ్చింది, చూసినావా, అటు కొట్టి ఇటు కొట్టు, ఇదంతే. చేతులు ఇంకా వేరే ముక్కు ఉందా, ముక్కించి పంపకం వేసుకుంటే పంపకం పట్టి, లేకపోతే ఉల్టాయించితే అట్లా అవసరం లేదు, డైరెక్ట్గా. మరి పంపకం అది ఉల్టాయించడానికే పెడదంతే. ఉల్టాయించడానికంటే ఆపించి కుట్టుకు పెట్టుకోవాలి. ఆ కుట్టును కాకనే నీకు ఇది ఇప్పుడు ఉట్టిగా నేను ఇక బ్లౌజ్ తోటి చూపిస్తాను, మళ్ళీ టేప్ తోటి చూపిస్తాను. ఇదిగో ఓకే, కరెక్ట్ పెట్టిందా, కరెక్ట్ ఇక్కడ ఇది పెట్టుకున్నా, ఇట్లా అడ్డం తీసుకోవాలి. అయిపోయింది. దీనికి గీత కొడితే అయిపోయింది డైరెక్ట్ బ్లౌజ్ తోటి. ఇప్పుడు టేప్ తోటి చూడాలంటే మీ సార్ తింటే ఇక 7 ఉన్నాయి చేతులు. స్వీట్ అన్నది పైన ఊర పట్టుకుంటూ కరెక్ట్ 7 వచ్చిందా, బ్లౌజ్ తోటి పెట్టిన గంతే వచ్చింది, అక్కడ గంతే వచ్చింది. అయితే 7కు 3.5 తీసేయాలి అక్కడ డౌన్. మాకు ఇట్లా కొంచెం బక్క ఉన్న 3 అందరికి 3.5 ఎందుకు పెట్టుకుంటావు నువ్వు? 7 ఎందుకు పెట్టుకుంటావు? 5 పెట్టుకుంటావు కదా, ఇంటి సైడ్ తీసేసేది. 3.5 5 చేతుల కాట 3 2.5 అన్నట్టు 5 చేతులకు. 1.5 ఉంటుంది 5 చేతులకు. అదే 5 చేతులకు 3 అన్నట్ట, 5 దాటిందంటే 3.5 అన్నట్టు. ఇప్పుడు సంఖ డౌన్ వీళ్ళు ఎంత తీసేది, 3 ఉంది. 7కు 3 అంటే వాళ్ళు ఎన్ని, 4 తీసేసారు. అమ్మో 4 తీసేది ఉంటుంది. పొడుగు ఎక్కువ లేదా 7 పొడుగు? కుట్టేసే వరకు ఇగో అక్కడ ఆకోసకంత ఉంది కానీ 3.5 వచ్చింది కుట్టేసే వరకు. అలా అందుకే ఈ డౌను 4 తీసేసేది. ఇక్కడ మనం బ్లౌజ్ తోటి పెట్టిన ఎంత వచ్చింది 3. కిందిది లైన్, కిందిదే లైన్ కింద ఇటుది కింది అదే పెడతాను. ఇగో అదే 3.5 ఇక ఇక్కడ కుట్టేస్తారు కాబట్టి 4 వస్తాను. మనం ఇప్పుడు ఇది సంఖ ఎంతవరకు ఉందన్నది ఇట్లా సుత చూసుకోవాలి, గీది సుత చూసుకోవాలి. ఎంత ఉంది, ఆడికి 8.5. ఇంకా మీ మమ్మీది ఈడికి చూడు 8.5 కావాలి. ఆడికి కుట్టు లాస్ట్ ఇగో ఈడికి వచ్చిందా. ఈ 8.5 కాడికి మనం డౌన్ తీసుకొని ఈడికి వెళ్ళి స్ట్రేట్గా తీయాలి.
ఇట్లా తీసినావా ఇట్లా దింపాలి. స్ట్రేటా? కటింగ్ క్లాత్ మలుచుకుపోయింది కదా, నాకు లేదు కాదు. పోతుంది వీడికి రావాలి. కరెక్ట్ వచ్చింది. కొంచెం అటు ఇటు కానీ కరెక్ట్. ఇంక దీన్ని ఎడలు పెట్టుకున్నట్టు వెనక ఎత్తుకోవాలి కట్టి వెనకది అవి తీసేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకున్నాక తీసుకుంటే టేప్ పెట్టి బాగా చిన్న పెట్టి ఎంత అంటే పుట్టు దాకా 2.5 3 పెట్టుకోవాలి. ఇటు కొట్టు పట్టు కొట్టు 3 మొత్తం 3 ఉంది. 3 ఉన్న మళ్ళీ మధ్యలో 2.5. ఎక్కువ ఖర్చు లాస్ట్కి వచ్చాక ఇంకా తగ్గుతుంది. 1.5 వచ్చింది. ఇక పావు కమ్మి ఆడ 3 అంటే ఇక్కడ పావు కమ్మి 3 పెట్టాలి. పావు కమ్మి 3 ఇదేమో 2.5. దీనంతా తీసుకోవాలి. లైనింగ్ 2 కదా, లైనింగ్